హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని అవి క్లియర్గా చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మనం చూడాల్సిన కీవర్డ్ ఏంటి అండ్ ఎలా దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు, ఇంతకుముందు ఏమైనా క్వశ్చన్స్ అడిగినట్లయితే ఎలా అడిగారు అండ్ మీరు దాని చుట్టూ తిరిగి ఏం చదువుకోవాలి, డైమెన్షన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్తాను. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని చెప్పి. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసినట్లయితే టైటిల్లో ఏమి ఇచ్చారు? 31% ఆఫ్ రాజ్యసభ ఎంపీస్ హ్యావ్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ రిపోర్ట్. సో ఇక్కడ ఇది ఆర్టికల్ ఏం చెప్తుందంటే 31% ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తుంది అని చెప్పింది. ఓకే, సో మనం ఇక్కడ పార్లమెంట్ హౌసెస్ చూసుకున్నట్లయితే మనకు రెండు ఉంటాయి, ఒకటి లోక్సభ ఒకటి రాజ్యసభ ఒకటి. లోక్సభ అనేది లోవర్ హౌస్ అంటాం, ఈ పీపుల్ని మనం డైరెక్ట్గా ఎన్నుకుంటాం. రాజ్యసభ వచ్చేసి అప్పర్ హౌస్ అండ్ ఈ పీపుల్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్తో ఎన్నుకోవడం జరుగుతుంది. సో మనకి లోక్సభలో ఎక్కువ మంది ఉంటారు కంపేర్డ్ ఆఫ్ రాజ్యసభ. ఆ తక్కువ మందిలో కూడా 31% ఆఫ్ మెంబర్స్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఏటీఆర్ రిపోర్ట్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ 233 ఎంపీస్లో 226 మెంబర్స్ని కవర్ చేయగా అందులో 31% పీపుల్ ఎవరైతే రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసెస్ అయితే ఉన్నాయని చెప్పారనమాట. సో ఈ టాపిక్ వచ్చేసి అసలు దీని మీద డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఫర్ షూర్ డైరెక్ట్గా అయితే క్వశ్చన్ రాదు, కానీ ఈ టాపిక్ని మనం ఒక మేజర్ టాపిక్తో ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఆ మేజర్ టాపిక్ ఏంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అన్నమాట. సో దీని మీద చాలా సార్లు యూపీఎస్సీ అయితే క్వశ్చన్ అడిగింది మెయిన్స్లో. సో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అంటే రీసెంట్లీ ఏడీఆర్ రిపోర్ట్ హైలైటెడ్ దట్ 31% ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ హ్యాస్ క్రిమినల్ కేసెస్, డిస్కస్ రీజన్స్ అండ్ సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ అని అడగచ్చు. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అసలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటో చూడండి. సో ఇక్కడ రాజ్యసభ మీద రిపోర్ట్ వచ్చింది కాబట్టి లోక్సభలో ఉన్న పీపుల్ పైన ఎంతమంది పైన ఇలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఇంతకుముందు ఏడీఆర్ రిపోర్ట్ చెప్పిందో అది కూడా రాసుకోండి. దాంతో పాటు అసలు ఎందుకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇండియాలో జరుగుతుంది అది చూసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు దానివల్ల ఇంపాక్ట్ ఏంటో చూసుకోవాలి అండ్ మెజర్స్ ఏంటి, ఏమైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ దానికి రిలేటెడ్గా ఉన్నాయా చూసుకొని ఆ జడ్జిమెంట్స్ని కూడా రాసుకున్నట్లయితే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ నుంచి మీరు రాయడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అనేది అవ్వాలి ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. ఓకే, కంటెక్స్లో చెప్పినట్టు 31% ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ మీద అయితే క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. అందులో కూడా 16% వాళ్ళ కేసెస్ ఏంటంటే సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పారు. ఆ సీరియస్ క్రిమినల్ కేసెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అలాంటి కేసెస్ ఉన్నాయి, రేప్ కేసెస్ అలా అని చెప్పారనమాట. సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే ఏడీఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనమాట. అసలు ఎందుకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే మజిల్ పవర్ అండ్ క్రిమినల్ నెక్సెస్, క్రిమినల్స్ కి పాలిటీషియన్స్ కి మధ్య నెక్సెస్ ఉండబట్టి క్రిమినల్స్ ఏం చేస్తారు అంటే పాలిటీషియన్స్ కి హెల్ప్ చేస్తారు ఎలక్షన్స్ లో విన్ అవ్వడానికి, పీపుల్ ని బెదిరించడం, భయపట్టించడం, అలా బూత్ రిగ్గింగ్. సో మీరు విజయశాంతి ఆ టైంలో మూవీస్ చూసినట్లయితే చాలా మూవీస్ లో ఈ రౌడీస్ గుండాస్ వచ్చేసి బూత్ ని మొత్తం క్యాప్చర్ చేసేవాళ్ళు. సో వాళ్ళే ఓట్లే బ్యాలెట్ పేపర్లలో ముద్ర కొట్టేసి బ్యాలెట్ బాక్స్ లో వేసేవారు, అలా బూత్ రిగ్గింగ్ ఎంటైర్లీ చేసేవారు అనమాట. సో అలాంటి నెక్సెస్ క్రిమినల్స్ అండ్ పాలిటిక్స్ కి ఉండడం వల్ల క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అవుతుంది. అండ్ అంతేకాదు మనీ పవర్ యూజ్ చేయడం వల్ల కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అవుతుంది. ఎక్సెసివ్ ఎలక్షన్ స్పెండింగ్ చేయడం వల్ల పొలిటీషియన్ బ్యూరోక్రాట్ నెక్సెస్ వల్ల కూడా కరప్షన్, ఇల్లీగల్ ఫండింగ్ అదంతా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ పాలిటిక్స్ కూడా అవుతున్నాయి. ఎస్పెషలీ మనం అర్బన్ ఏరియాస్ లో కాకుండా రూరల్ ఏరియాస్ కి వెళ్ళినట్లయితే ఒకటే ఫ్యామిలీ వాళ్ళు పదవుల్లోకి వస్తూ ఉంటారు, వాళ్ళే సర్పంచ్లు అవ్వడం, ఓకే అలా పొలిటికల్ పార్టీస్ లో విన్ అవ్వడం, సో అలాంటివి అవుతూ ఉంటాయి కదా. అదేంటంటే ఐడెంటిటీ పాలిటిక్స్ అంటారు. అది ఐడెంటిటీ పాలిటిక్స్ సింపుల్ గా చెప్పాలంటే కాస్ట్ బేస్డ్, రిలీజన్ బేస్డ్, వాళ్ళ మీద ఎన్ని కేసులున్నా పర్లా వాళ్ళనే వెన్నుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్షన్ కానివ్వండి ఆర్ రిలీజన్ ఎఫెక్షన్ కానివ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని రీజన్స్ చూసినట్లయితే
మన దగ్గర ఏవైతే లాస్ ఉన్నాయో వీక్ గా ఉంటాయి, ప్రాపర్ గా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ లేకపోవడం వల్ల, అండ్ జుడిషియల్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా ఉండడం వల్ల, అండ్ అంతేకాదు సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లైక్ పావర్టీ, ఇల్లిటరసీ, అండర్ డెవలప్మెంట్ వల్ల కూడా ఇలా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది జరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఇంపాక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి ఎరోడ్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు క్రిమినల్స్ అంటే ఎవరు, లాని బ్రేక్ చేసిన వాళ్ళు. లా బ్రేకర్స్ ఏమవుతున్నారు, ఇక్కడ లా మేకర్స్ అవుతున్నారు. సో వాళ్ళు లా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటారు. సో దానివల్ల డెమోక్రసీ మీద ట్రస్ట్ అనేది పోతుంది, పీపుల్ కి గవర్నమెంట్ మీద ఉన్న ట్రస్ట్ పోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, క్రైమ్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ జస్టిస్ కూడా ప్రాపర్ గా ఇవ్వలేకపోతూ ఉంటారు, జస్టిస్ డినీ అనేది అవుతుంది. మన గవర్నెన్స్ సిస్టమ్ లో అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా సరిగ్గా ఉండదు అనమాట. సో ఇలా మనకి చాలా ఇంపాక్ట్స్ అయితే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వల్ల మన సొసైటీ మీద ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ అసలు మెజర్స్ ఏం తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకి రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 ఉంటుంది. సో మనకి రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో మనకి రెండు ఉంటాయి. ఆ రెండు ఏంటంటే ఆర్పిఏ 1950 అని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అని చెప్పి. ఈ రెండింటి మీద కూడా మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో 2 సార్లు క్వశ్చన్ అయితే అడిగారు, డిఫరెన్సెస్ బేస్డ్ మీద, లేకపోతే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ 1950, 1951 అని చెప్పి. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒకటి చెప్తాను, అదేంటంటే 1950 అనేది బిఫోర్ ఎలక్షన్స్, లైక్ మనం ఎలక్టోరల్ రూల్స్ ని ఫ్రెష్ టైట్ చేయడం కానివ్వండి, రివైజ్ చేయడం కానివ్వండి, ఎస్ఐఆర్ న్యూస్ లో ఉంది కదా, ఎస్ఈఆర్ తీసుకురావడం కానివ్వండి, అవన్నీ కూడా ఆర్పిఏ 1950లో వస్తాయి. 1951 లో ఏం వస్తాయి అంటే యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ జరుగుతుంది, అప్పుడు ఏమేమి డూస్ అండ్ డోంట్స్, అలా యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి పట్టించుకునేది ఏంటంటే 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం కొన్ని మెషర్స్ చూసినట్లయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 ఏం చేస్తుంది, ఎవరైనా లెజిస్లేచర్స్ కన్విక్ట్ అయినట్లయితే, ఏదైనా క్రైమ్ చేసి వాళ్ళకి జైలు శిక్ష 2 years అంటే సెంటెన్స్ 2 years పడ్డట్టయితే వాళ్ళు నెక్స్ట్ 6 years వరకు, అంటే జైలు నుంచి విడుదలైన తర్వాత 6 years వరకు కూడా కంటెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది క్లియర్ గా చెప్పింది. అది ఒక మెజర్ తీసుకున్నారు. అండ్ జడ్జ్మెంట్స్ చూసినట్లయితే మనకి 3 జడ్జ్మెంట్స్ క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడిఆర్, ఇది 2002లో సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది అనమాట. ఆ కేసులో ఏం చెప్పింది అంటే మ్యాండేటరీగా, అంటే 100% కంపల్సరీగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో, కంటెస్ట్ చేసినారో, గెలిచినారో, వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ మీద ఉన్న పెండింగ్ లేదా ఇంతకు ముందు పాస్ట్ లో ఉన్న క్రిమినల్ కేసెస్ ని డిస్క్లోజ్ చేయాలి 100% కంపల్సరీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఈ ఏడిఆర్ కేసులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ 2018 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పొలిటికల్ పార్టీ నుంచి ఎవరైనా సరే ఎంపీసీ ఎమ్మెల్యేస్ విన్ అయ్యారు, ఆ పొలిటికల్ పార్టీ యొక్క వెబ్సైట్ లో ఆ పర్సన్స్ మీద ఉన్న కేసెస్ ని క్లియర్ గా పబ్లిష్ చెయ్యాలి అని చెప్పారనమాట. మ్యాండేటరీలీ పబ్లికేషన్ ఆఫ్ క్రిమినల్ రికార్డ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ బై పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క మెంబర్స్ సంబంధించిన కేసెస్ డీటెయిల్స్ అన్ని కూడా పబ్లిష్ చెయ్యాలని చెప్పి 2018లో సుప్రీంకోర్టు చెప్పింది. ఆ కేసు పేరే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ కేసు అంటారు. అండ్ నెక్స్ట్ ఇంకో కేసు ఉన్నది ఏంటంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కన్విక్ట్ అయిన వాళ్ళు ఇమీడియట్ గా డిస్క్వాలిఫై అనేది అవుతారు అని చెప్పి. సో ఇలా 3 కేసెస్ వల్ల మనం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాము అని చెప్పింది. సో మీరు ఇక్కడ ఏం ఆలోచించాలంటే అసలు ఎలాంటి మెజర్స్ తీసుకుంటే మనం ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే ప్రాబ్లమ్ ని మనం తగ్గించవచ్చు మన సొసైటీలో అన్నట్టు మీరు ఆలోచించాలి. అండ్ దాని మీద యూపీఎస్సీ మెజర్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ టైటిల్ చూసినట్లయితే హెవీ రెయిన్ ట్రిగర్స్ ల్యాండ్ స్లైడ్స్ ఫ్లాష్ ఫ్లడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చేసి మనకు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ జరుగుతున్నాయని చెప్పింది. సో ఇక్కడ మన కీవర్డ్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్. ఇది ఎక్కడ చదువుకుంటారు మీరు? జాగ్రఫీలో, దట్ టు వరల్డ్ జాగ్రఫీలో మనకు ఒక చాప్టర్ ఉంటుంది
దాని పేరు మాస్ మూవ్మెంట్స్. ఆ చాప్టర్ లో మీరు ల్యాండ్ స్లైడ్స్ గురించి చదువుకుంటారు. ఎక్కడ జరుగుతాయంటే కొండ ప్రాంతాల్లో, మౌంటేనియస్ రీజన్ లో మనకి స్లోప్స్ ఉంటాయి కదా, ఈ స్లోప్ కుండా రాళ్ళు, రప్పలు, సాయిల్ అదంతా ఒక్కసారిగా కిందకి గ్రావిటీ వల్ల కింద పడితే దాన్ని ల్యాండ్ స్లైడ్స్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అరుణాచల్ ప్రదేశ్ లో అంటే వర్షాలు పడుతున్నాయి. ఎందుకు? మనకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఈసారి మాన్సూన్ డిలేగా స్టార్ట్ అయింది, లేట్ గా స్టార్ట్ అయిందని చదువుకున్నాము. నార్మల్ గా ఈ కేరళ కోస్ట్ ని 1st జూన్ రోజు తాకాల్సి ఉంది పవనాలు, కానీ అవి ఎప్పుడు తాకాయి? జూన్ 4th కి తాకాయి. అండ్ ఇక్కడ మనకి 2 బ్రాంచెస్ ఉంటాయి, ఒకటి అరేబియన్ సీ బ్రాంచ్, ఒకటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వల్ల ఇక్కడ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీలో ఎక్కువ రెయిన్ఫాల్ పడుతుంది. సో అలా ఇప్పుడు ఎక్కువ రెయిన్ఫాల్ అవ్వడంతో అరుణాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా చెప్పారు. అండ్ కొన్ని ఏరియాస్ లో వచ్చాయి, దానివల్ల ఒకరు చనిపోయారు, 4-5 మిస్ అయ్యారు అని ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ తరపున మనం చదువుకోవాల్సింది ఏంటి అంటే, రీసెంట్ గా 3 రోజుల క్రితం మనం శాటిలైట్ డేటా రిపోర్ట్ ఏమిచ్చింది? అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న గ్లేషియల్ లేక్స్ సైజు పెద్దగా అవుతున్నాయి అండ్ దాని వల్ల అది బర్స్ట్ అయ్యి గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. సో ఇప్పుడు వర్షాకాలం వల్ల ఇప్పుడు ఆ లేక్స్ లో ఎక్కువ వాటర్ జమ అయితే ఏమవుతుంది, దాని యొక్క బౌండరీ బ్రేక్ అయ్యి గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి గవర్నమెంట్ వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ వెళ్తున్న రివర్ ఏంటి మనకి నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో అంటే మేజర్ గా బ్రహ్మపుత్ర రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ పాస్ అవుతాయి. సో ఇప్పుడు మన వర్షాకాలం వల్ల ఏమవుతుంది, ఆ రివర్ లో ఉన్న వాటర్ లెవెల్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఈవెన్ ఫ్లడ్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో మెషర్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ థింగ్ మీరు ఇక్కడ ఏం చూడాలి అంటే, రీసెంట్ గా 3 to 4 days ఎక్కువ మనం మజూలీ ఐలాండ్ గురించి చదువుకున్నాం. మజులీ ఐలాండ్ ఇస్ ఓన్లీ రివరైన్ ఐలాండ్, ఇట్ ఇస్ ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ అని చదువుకున్నాం కదా. అక్కడ మనం ఏం చదువుకున్నాము, ఇప్పుడు రెయిన్ఫాల్ రావడం వల్ల ఆ మజులీ ఐలాండ్ సింకింగ్ అవడం ఛాన్స్ ఉంది, అక్కడ వరదలు వచ్చే ఛాన్స్ ఉంది చెప్పి అక్కడ ఉన్న పాడిని ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న పీపుల్ తరలిస్తున్నారు. ఆ ఇమేజెస్ మనం చూసాం కదా. సో మజులీ ఐలాండ్ ఒకవేళ అది కూడా డిస్ట్రిక్ట్, మజులీ ఐలాండ్ ఇస్ ఫస్ట్ రివరైన్ ఐలాండ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. కాబట్టి ఇన్ కేస్ మీరు కనుక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా అక్కడ మీరు బాధ్యత చేపట్టాల్సి వస్తే మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారని చెప్పి ముందు నుంచి ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఆ రీజన్ లో మనకి మంచిగా నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 1 week or 10 days లో మీకు వచ్చే ఆర్టికల్స్ ఏంటంటే, బ్రహ్మపుత్ర నదిలో వాటర్ లెవెల్ ఎక్కువయ్యి ఉప్పొంగుతుంది, ఫ్లడ్స్ వచ్చాయి అస్సాం రీజన్ లో, దానివల్ల కాజిరంగా నేషనల్ పార్క్ లో ఉన్న రైనోస్ కి పెద్ద ప్రాబ్లం అయ్యింది, చాలా అనిమల్స్ మునిగిపోతూ ఉన్నాయి, ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ 10 days తర్వాత ఆర్టికల్స్ వస్తాయి. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్, మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఆ అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతారో ఆ డైమెన్షన్ లో కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మీరు ఆలోచించాలి. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ పాయింట్స్ అన్ని అని నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, కానీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు ల్యాండ్ స్లైడ్స్ గురించి అయితే ఒక్కసారి మీరు NCERT 11th class ఓపెన్ చేసి చదవండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిసార్ట్స్ ఎడ్జ్. ఈ ఆర్టికల్ కూడా లైక్ కొత్తదేం కాదు, చాలా సార్లు మనం చదువుకునే ఉన్నాము. జస్ట్ మీకు నేను జస్ట్ అనేది చెప్తానమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏమి ఇచ్చారు అంటే, హై హీట్, లో రెయిన్ఫాల్, హీట్ అనేది ఎక్కువగా ఉంది, వర్షపాతం అనేది తక్కువగా ఉంది, దానివల్ల ఓవరాల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది తగ్గింది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అసలు రెయిన్ఫాల్ ఎందుకు తగ్గింది, ఫస్ట్ రీజన్స్ చూసుకున్నట్లయితే అసలు రెయిన్ఫాల్ ఎందుకు తగ్గింది, రీజన్స్ ఏంటి, మనకి ఈసారి ఎల్ నీనో ఉంది, ఎల్ నీనో వల్ల ఫర్ షూర్ రెయిన్ఫాల్ తక్కువే ఉంటుంది. అండ్ రీసెంట్ గా IMD కూడా ఒక ఫోర్కాస్ట్ చేసింది, అదేంటి 35% ఆఫ్ డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు రెయిన్ఫాల్ తగ్గితే ఏమవుతుంది, మన దగ్గర ఉన్న రిజర్వాయర్స్ లో వాటర్ అమౌంట్ తగ్గుతుంది. ఇప్పుడు రిజర్వాయర్ లో వాటర్ లెవెల్ తగ్గితే ఏమవుతుంది, ఇరిగేషన్ కూడా ప్రాపర్ గా మనం సప్లై చేయలేము, దానివల్ల ఏమవుతుంది మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. ఓకే, ఆ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, హై హీట్ అంటున్నారు. ఎందుకు హై హీట్,
ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ అనేది అవుతుంది కదా. క్లైమేట్ చేంజ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల హీట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి హీట్ అనేది పెరిగింది. హీట్ పెరగడం వల్ల ఎవరైతే లేబర్ అగ్రికల్చర్ లో వర్క్ చేస్తారో వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ ఏమవుతుంది? లేబర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. దాని వల్ల మనం ఏమవుతుంది, ఇప్పుడు మనం రెయిన్ఫాల్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఖరీఫ్ సీజన్ లో చేసే సోవింగ్స్ అంటే ఏవైతే నాట్లు వేయడం, విత్తనాలు వేయడం అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి. రెయిన్ఫాల్ లేదు కాబట్టి పంట పండుతుందో పండదో, నీళ్లు సరిపోతాయో సరిపో అని చెప్పి ఫార్మర్స్ ఏం చేస్తారు, తక్కువ అమౌంట్ లో వాళ్ళు వ్యవసాయం చేస్తారు. లేకపోతే కొంతమంది మానేస్తారు కూడా. సో అలా సోవింగ్స్ అనేది తక్కువ అవడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువైపోతుంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువైపోతే ఏమవుతుంది, మన మార్కెట్ లో వచ్చే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఫుడ్ గ్రెయిన్స్ సప్లై అనేది తగ్గుతుంది కాబట్టి ప్రైస్ అనేది ఆబ్వియస్ గా పెరుగుతుంది. ఇప్పుడు ప్రైస్ పెరిగితే దాన్ని ఏమంటాం మనం? దాన్ని ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. సో రీసెంట్ గా మనం చదువుకున్న ఆర్టికల్లో ఏం చదువుకున్నాము? రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, దాని వెనకాల రీజన్ ఏంటంటే ఫుడ్ ప్రైసెస్ పెరిగాయి అని చెప్పి. ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? అరౌండ్ 4.2% అయితే ఉంది అని చదువుకున్నాం కదా. అండ్ ఇంకొకటి మనం ఇంటర్లింక్ చేసుకునే పాయింట్ ఏంటంటే మనకి వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడం వల్ల అక్కడి నుంచి రావాల్సిన ఫర్టిలైజర్ కాస్త తగ్గింది. సో మనం అగ్రికల్చర్ చేయాలంటే ఫర్ షూర్ ఫర్టిలైజర్ చాలా ఇంపార్టెంట్. సో ఫర్టిలైజర్ లేదు కాబట్టి కూడా మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. దానివల్ల కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకే ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఓవరాల్ గా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వాటర్ ఎక్కువ యూజ్ అయ్యే క్రాప్స్ కాకుండా మనం లెస్ వాటర్, తక్కువ వాటర్ అంటే వర్షంతోనే మనం పంట పండించేలాగా మిల్లెట్స్ ఉంటాయి కదా, రాగులు, జొన్నలు అవన్నీ. సో మిల్లెట్స్ వైపు వెళ్ళి మిల్లెట్స్ ని కల్టివేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి వాటర్ ఇష్యూస్ ని ప్రాపర్ గా, ఇప్పుడు మనకి ఒక రివర్ ఉందనుకోండి, రివర్ 2 స్టేట్ మధ్యలో వెళ్తుంది ఆర్ 3 స్టేట్స్ మధ్యలో వెళ్తుంది అన్నప్పుడు రివర్ వాటర్ ఇష్యూస్ మధ్యలో స్టేట్స్ తో ఉంటాయన్నమాట. ఆ రివర్ వాటర్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి మనం ఒక ఇంటర్ స్టేట్ వాటర్ యూస్ ని ప్రాపర్ గా చేయడానికి ఒక కొత్త అథారిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ కొత్త అథారిటీ స్టేట్స్ మధ్యలో మీడియేట్ చేస్తూ వాటర్ రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకునే విధంగా స్టేట్ తో మాట్లాడుతూ ఉండాలని చెప్పారు. అలాగే ప్రాపర్ గా ఎల్నినో ఫోర్కాస్ట్ ని చేస్తూ రైతులకి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఏ టైంలో వర్షం ఉంటుంది, ఏ టైంలో ఉండదు అని చెప్పి ప్రాపర్ గా క్రాపింగ్ గవర్నెన్స్ లో కూడా ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్ గా చెప్పింది అనమాట. అంతకుమించి ఏం లేదు. ఈ పాయింట్స్ అన్ని మనం గత కొన్ని రోజులుగా చదువుకుంటూనే ఉన్నాము. జస్ట్ అవన్నీ ఆర్డర్ లో పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. టైటిల్ వచ్చేసి ఏం చెప్తుంది? క్లియరింగ్ ద రోడ్ టు టైమ్లీ ట్రామా కేర్ ఇన్ ఇండియా. ఇక్కడ టైటిల్ వచ్చేసి టైమ్లీ ట్రామా కేర్ అని అన్నారు కదా, కీవర్డ్ వచ్చేసి ట్రామా కేర్ అనమాట. సో ఇప్పుడు మనకి తెలియాలి అంటే, దీని గురించి కొంచెం అర్థం అవ్వాలి అంటే కొంత బేసిక్ నేను చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ నా. సో ఇప్పుడు సడన్ గా మీరు రోడ్ మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి. ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఒక అతను ఒక వెహికల్ ని గుద్దేశారు, దానివల్ల పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బలు, గాయాలు అయితే జరిగాయి, బ్లడ్ లాస్ అవుతుంది అని అనుకోండి. సో ఇమీడియట్ గా ఏం జరుగుతుంది, అక్కడ రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరూ ఆపుతారు. అక్కడ ఒక పెద్ద క్రౌడ్ అనేది ఫామ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఎంతమంది ముందుకు వస్తారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి? చాలా తక్కువ మంది ముందుకు వస్తారు. ఎందుకు ముందుకు రారు అంటే ఏమైనా కేసు అవుతుందేమో, ఊరికే పోలీస్ పోలీస్ స్టేషన్ పిలుస్తారేమో, పోలీస్ వాళ్ళు మా ఇంటికి వస్తారేమో అని చెప్పి, ఏమైనా లీగల్ గా ప్రాబ్లం అవుతుందో ఏంటో అని చెప్పి చాలా మంది భయపడతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన వెంటనే మనం 1 hour అంటే గోల్డెన్ హవర్ అంటారు దీన్ని. ఈ 1 hour గనక కావాల్సిన చికిత్స అనేది మనం చేయించినట్లయితే బతికే ఛాన్సెస్ 95% ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్.
ఎందుకంటే బ్లడ్ కదా ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, మనకు కావాల్సిన సెల్ ఫంక్షన్కి ఎవ్రీథింగ్ బ్లడ్ విల్ బి హెల్ప్ఫుల్. ఎప్పుడైనా గాయమై బ్లడ్ ఎక్కువ లాస్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, సెల్స్ అనేవి ఫంక్షన్ చేయవు, సెల్స్కి కావాల్సిన ఆక్సిజన్ అనేది అవైలబుల్గా ఉండదు. సో కాబట్టి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బ్లడ్ లాస్ని మినిమైజ్ చేసి వెంటనే కట్లు కట్టడం లాంటివి, ఇన్ కేస్ బ్లడ్ ఎక్కువ లాస్ అయిందంటే వెంటనే బ్లడ్ ట్రాన్స్మిషన్ లాంటివి ఆర్ఎల్స్ లైన్స్ కానీ పెట్టినట్లయితే మాత్రం మనం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రైట్ టు ట్రామా కేర్ అనేది ఫండమెంటల్ రైట్. ఓకే, సో రీసెంట్గా ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్లో అంటే ఆ కేసు పేరు ఏంటంటే సేఫ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే యాక్సెస్ టు ట్రామా కేర్ అనేది ఆర్టికల్ 21లో భాగం. ఈ యొక్క ట్రామా కేర్ అనేది జస్ట్ సోషల్ మెజర్, గవర్నమెంట్ ఇచ్చే సోషల్ మెజరే కాకుండా ఇది ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్ గా పరిగణించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ జడ్జ్మెంట్ ద్వారా మన యొక్క ఆర్టికల్ 21ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా మనం ఏం చదువుకున్నాం, రైట్ టు వాక్ ఆన్ ఏ ఫుట్ పాత్ ఇస్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అనుకున్నాం. సో ఇంకొక జడ్జ్మెంట్ ఏంటంటే రైట్ టు యాక్సెస్ టు ట్రామా కేర్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. సో ఇలా ఆర్టికల్ 20 ఎక్స్పాండ్ చేస్తూ మనకి జడ్జ్మెంట్స్ వచ్చినట్లయితే వాటి మీద కూడా యూపీఎస్సీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. 2023లో, 2021లో, 2019లో కూడా 21 ఆర్టికల్ మీద క్వశ్చన్ అడిగింది. సో ఈసారి 2027లో కూడా ఈ ఆర్టికల్ 21 మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అసలు ట్రామా కేర్ అంటే ఏంటో చూసుకున్నట్లయితే ఆర్గనైజ్ సిస్టమ్, మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ని ఒక ఆర్గనైజ్డ్ వేగా ప్రొవైడ్ చేసినట్లయితే దాన్ని ట్రామా కేర్ అంటారు. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే మెడికల్ సర్వీసెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, డయాగ్నోసిస్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది, రీహాబిలిటేషన్ ఉంటుంది, అలాగే ఫాలో అప్ కేర్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకే కాకుండా ఈవెన్ మనకి ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు చేతులు కాళ్ళు కాలిన వాళ్ళు ఉంటారు, బర్న్స్ విక్టిమ్స్కి, అలాగే బిల్డింగ్ పైన దూకిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి, అండ్ ఇంకేమైనా డిజాస్టర్ అయితే ఆర్ ఎల్స్ ఏదైనా ఎమర్జెన్సీ రెస్పాన్స్లో ఇదైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని ట్రామా కేర్ అంటారు. దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమి ఉన్నాయని చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు ఒక చట్టం ఉంది, అదేంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్. ఈ మోటార్స్ వెహికల్ యాక్ట్లో 2 సెక్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 162 అనమాట. ఈ సెక్షన్ 162 ఏం చేస్తుందంటే ఎలా ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి క్యాష్ తీసుకోకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది. సో రీసెంట్గా దానికి సంబంధించి పిఎం రహాత్ అనే స్కీమ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈసారి పిఎం రహాత్ గురించి 2026లో క్వశ్చన్ వస్తుంది అనుకున్నాము, బట్ రాలేదు. సో నెక్స్ట్ టైం ఇన్ 2027 ఫర్ షూర్ మీరు ఆ పిఎం రహాత్ స్కీమ్ గురించి అయితే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక సెక్షన్ అదేంటంటే 31A ఆర్టికల్ 134 సెక్షన్ 134A ఏం చెప్తుందంటే గుడ్ సమరిటన్స్ అంటే పీపుల్ హూ విల్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దిస్ యాక్సిడెంట్ విక్టిమ్స్. ఈ విక్టిమ్స్కి ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చినట్టయితే వాళ్ళని గుడ్ సమరిటన్స్ అంటారు. ఈ గుడ్ సమరిటన్స్ లీగల్ హరాస్మెంట్ నుంచి ఆల్రెడీ పోలీస్ హరాస్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా సెక్షన్ 134Aని యాడ్ చేయడం జరిగింది ఇదే మోటార్ వెహికల్స్ యాక్ట్లో. అండ్ అంతేకాకుండా రీసెంట్గా గవర్నమెంట్ గుడ్ సమరిటన్ రూల్స్ని కూడా తీసుకువచ్చింది. ఎందుకంటే ఇలా యాక్సిడెంట్స్ అయినప్పుడు వెంటనే 1 hour లోపు అంటే గోల్డెన్ అవర్లో మనం హెల్ప్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఓకే, అండ్ ఈవెన్ నేషనల్ హెల్త్ మిషన్ అనే స్కీమ్ని కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కూడా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ట్రామా సెంటర్స్, అంబులెన్స్ నెట్వర్క్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్టివ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. 100 అని, 108 అని, 1091 అని, 102, 1033. సో అలా అన్ని నెంబర్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక్కటే సింగిల్ నెంబర్ని చేయండి 112 అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబులెన్స్ సర్వీసెస్ని స్టాండర్డైజ్ చేయాలి. లైక్ చాలా అంబులెన్సెస్లో మనకి ఈవెన్ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా వర్క్ ఉండవు. సో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టడము అండ్ అంబులెన్సెస్కి జీపీఎస్ ట్రాకర్స్ని అమర్చి ఈ 112 నెంబర్కి ఇంటిగ్రేట్ చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రోడ్ సైడ్ చాలా చోట్లలో హైవేస్లో ఇలా మనకి పెద్ద పెద్ద హాస్పిటల్స్, ట్రామా కేర్ సెంటర్స్ ఉండవు. సో ఆ ఏరియాస్లో కూడా మనం ట్రామా కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎం రహాత్ స్కీమ్, గుడ్ సమరిటన్ ప్రొటెక్షన్ ని ప్రాపర్ గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇంపాక్ట్స్ ఏంటి, ఎందుకు మనకి ట్రోమా కేర్ కావాలని చూసుకున్నట్లయితే, ట్రోమా కేర్ ని ఇమీడియట్ గా మనం ప్రొవైడ్ చేసినట్లయితే, ఎస్పెషల్లీ గోల్డెన్ హవర్ ని ప్రొవైడ్ చేసినట్లయితే మనం డెత్స్ ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ హవర్ పీరియడ్ కూడా, దాని గురించి కూడా అవేర్నెస్ అనేది పెంచొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ని కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ దాంతో పాటు రోడ్ సేఫ్టీ అవుట్కమ్స్ ఏమైతే ఉంటే వాటిని కూడా మనం ఎన్హాన్స్ చేయవచ్చు. అండ్ దాంతో పాటు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని కూడా మన కంట్రీలో ఇంప్రూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఈ జడ్జ్మెంట్ తో. క్లియర్? సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సస్టైనింగ్ ఇండియాస్ లో ఫర్టిలిటీ ఫ్యూచర్. మన కంట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టిఎఫ్ఆర్ దారుణంగా తగ్గిపోతా ఉంది. అసలు టిఎఫ్ఆర్ అంటే ఏంటి, దాని మీద యూపీఎస్సీ ఆల్రెడీ 2024లో ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చింది. టిఎఫ్ఆర్ ఇస్ సీన్ రీసెంట్లీ న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, ఈసారి కూడా మళ్ళీ టిఎఫ్ఆర్ మీద క్వశ్చన్ రావచ్చు 2027లో, అలాగే 2026 మెయిన్స్ లో, ఎందుకంటే టిఎఫ్ఆర్ చాలా ఉంది న్యూస్ లో కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే లో ఫర్టిలిటీ రేట్ ఉంది అంటుంది. సో టిఎఫ్ఆర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఏంటంటే ఉమెన్ తన యొక్క రీప్రొడక్టివ్ ఏజ్ లో ఎంత మంది పిల్లలకు జన్మనిస్తుంది, అదే టిఎఫ్ఆర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని గురించి చూసుకున్నట్లయితే ఇండియాలో ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది అండ్ ఇండియా ఇస్ ఇన్ లో ఫర్టిలిటీ ఫేస్ అని అంటుంది అనమాట ఈ ఆర్టికల్. ఇండియాలో జస్ట్ 1.9 మాత్రమే ఉంది అండ్ దట్ టు యూనిఫామ్ గా లేదు, త్రూ అవుట్ కంట్రీ సేమ్ గా లేదు, కొన్ని ఏరియాస్ లో తక్కువగా ఉంది అండ్ కొన్ని ఏరియాస్ లో ఎక్కువగా ఉంది, అంటే అన్ఈవెన్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఉంది అని చెప్తుంది అనమాట. రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫర్టిలిటీ షార్ప్ గా డిక్లైన్ అవుతుంది. ఈ రీజన్ వచ్చేసి అర్బనైజేషన్. అర్బన్ ఏరియాస్ కి పీపుల్ షిఫ్ట్ అవ్వడం వల్ల అవుతుంది అంటున్నారు. అండ్ ఈవెన్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యింది, దాని వల్ల కూడా డిలేడ్ ఉమెన్ మ్యారేజెస్ అవుతూ ఉన్నాయి. సో ఇన్ కేస్ ఉమెన్ మ్యారేజ్ 30 years తర్వాత అయినట్లయితే ఉమెన్ లో ఈక్వాలిటీ బాగుండదు అండ్ దాంతో పాటు నెంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా సరిగా ఉండవు అనమాట, దానివల్ల ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ అర్బన్ ఏరియాస్ లో పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల రీప్రొడక్టివ్ హెల్త్ మీద అయితే ఫర్ షూర్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకి రేజింగ్ ఆఫ్ చిల్డ్రన్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఈవెన్ చిన్న చిన్న స్కూల్స్ లో కూడా చిన్న పిల్లలకి ప్రీ స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్స్ కి కూడా లైక్ ఫీజులు అనేవి ₹1,00,000 కట్ చేస్తున్నాయి. 60 to 90,000, 1.5, 2 lakhs అలా ఎక్కువ ఫీజు ఉండడం వల్ల కూడా ఎక్కువ మంది చిల్డ్రన్ ఉంటే క్వాలిటీ ప్రొవైడ్ చేయలేము అనే ప్రాబ్లం వల్ల తక్కువ మంది చిల్డ్రన్ ఉంటే బాగుంటుంది అన్నట్టు పేరెంట్స్ అయితే తక్కువ మంది చిల్డ్రన్ ని ఆప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫార్మల్ లేబర్ మార్కెట్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది స్టేబుల్ గా ఉంటుందో ఉండదో తెలియదు. ఒక రోజు వచ్చిన మన నెక్స్ట్ డే వస్తాయో తెలియదు, ఈ రోజు వర్క్ ఉంటే నెక్స్ట్ డే వర్క్ ఉంటుందా లేదో తెలియదు. అండ్ ఈవెన్ వాళ్ళకి ప్రాపర్ గా పెన్షన్స్ కూడా రావు, కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎంతమంది పిల్లలు అవసరం లేదు, కొంతమంది ఉండాలి అన్నట్టు కూడా వాళ్ళు లిమిట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనకి ఫ్యామిలీ సపోర్ట్ బాగుండేది, లైక్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది, ఇంట్లో చిన్న పిల్లలందరినీ కూడా గ్రాండ్ పేరెంట్స్ చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, అర్బనైజేషన్ అయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి, కాబట్టి పిల్లల్ని చూసుకోవడం, ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం, ఇంటి పనులు అవన్నీ చూసుకోవడం కూడా కష్టం అవుతుంది, కాబట్టి తక్కువ మంది చిల్డ్రన్ ని అడాప్ట్ చేస్తున్నారు అనమాట పేరెంట్స్. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్లో ఇచ్చిన ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే నేషనల్ టిఎఫ్ఆర్ ఇండియాలో 1.9 ఉంది, కానీ టోటల్ రీప్లేస్మెంట్ రేట్ ఏం చెప్తుందంటే 2.1. గ్లోబల్ గా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు మెయింటైన్ చేసే టిఎఫ్ఆర్ 2.2 అనమాట, అంటే గ్లోబల్ యావరేజ్ కంటే కూడా మన ఇండియాలో చాలా తక్కువ టిఎఫ్ఆర్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అర్బన్ ఏరియాస్ చూసుకున్నట్లయితే మనకి 1.5 టిఎఫ్ఆర్ ఉంది అండ్ రూరల్ ఏరియాస్ లో అయితే 2.1 ఉంది. అండ్ అల్ట్రాలో చాలా తక్కువ టిఎఫ్ఆర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో 1.2నే ఉంది. సో మనం వేరే కంట్రీస్ తో పోల్చుకున్నట్లయితే యుఎస్ లో 1.6, ఫిన్లాండ్ 1.9, 1.4, జపాన్ లో 1.3, కానీ ఢిల్లీలో మాత్రం 1.2, అంటే డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా టిఎఫ్ఆర్ ఇండియాలో తక్కువ ఉంది కొన్ని ఏరియాస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే బీహార్, అది హైయెస్ట్ అయితే 2.9, అంటే అరౌండ్ 3 children అంటున్నారు. అండ్ యూపీలో అయితే 2.6, ఎంపీలో అయితే 2.4, రాజస్థాన్లో అయితే 2.3.
అండ్ ఇంకొక డీటెయిల్ ఏం చెప్తుందంటే ఎల్డర్లీ పాపులేషన్ ఇండియాలో పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు మోర్ దెన్ 60+ ఇయర్స్ ఉన్న వాళ్ళు అరౌండ్ 150 మిలియన్ ఇండియాలో ఉన్నట్లయితే 2050 నాటికి ఇదే పాపులేషన్ 347 పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చిన డేటా అన్నమాట. దానివల్ల ఇంపాక్ట్స్ ఏం జరుగుతాయి అంటే మన ఎకనామీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ బేస్ తగ్గుతుంది అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుంది. ఎల్డర్లీ పీపుల్ పెరుగుతారు కాబట్టి వాళ్ళు ప్రాపర్గా వర్క్ కూడా చేయరు కాబట్టి కాంట్రిబ్యూషన్ టు జీడిపి తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు యొక్క డిపెండెన్సీ పెరుగుతుంది అండ్ గవర్నమెంట్ మీద బర్డెన్ పెరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి కాబట్టి. అండ్ ఈవెన్ హెల్త్ కేర్లో చాలా షిఫ్ట్ అవుతుంది. ఈ రోజు మనం చైల్డ్ కేర్, మ్యాటర్నల్ హెల్త్ అన్నాం కదా, ఇప్పుడు మొత్తం జీరియాట్రిక్ సైడ్ మారాల్సి ఉంటుంది, లైక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్గా చూసుకున్నట్లయితే లోన్లీనెస్ పెరుగుతుంది, మెంటల్ ఇల్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఎల్డర్లీ పీపుల్ ట్రెడిషనల్ ఫ్యామిలీ కేర్ కూడా ప్రాపర్గా వాళ్ళకి దొరకదు కాబట్టి మెంటల్గా చాలా బాధపడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మనకి ఇంపాక్ట్ అయితే చూస్తాము బికాస్ ఆఫ్ లో టిఎఫ్ఆర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రెండ్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ రోజు 2 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి టిఎఫ్ఆర్ గురించి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు టిఎఫ్ఆర్ మీద ఓన్లీ సింపుల్ క్వశ్చన్ ఇచ్చారనమాట, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టిఎఫ్ఆర్ అని చెప్పి. కానీ ఈసారి స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని ఇక్కడ స్టేట్మెంట్స్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టిఎఫ్ఆర్. ఫస్ట్ వచ్చేసి టిఎఫ్ఆర్ ఈజ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ a woman is expected to bear during their reproductive years. Second వచ్చేసి replacement level fertility is generally considered to be around 2.1 children per woman. And third statement వచ్చేసి a country with TFR below replacement level will immediately experience population decline. సో ఏ స్టేట్మెంట్ ఎక్స్ట్రీమ్గా అనిపిస్తుందో, ఎక్స్ట్రీమ్ వర్డ్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి, కింద కమెంట్లో ఆన్సర్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే రిజల్ట్ ఫ్రమ్ సస్టైన్డ్ లో టిఎఫ్ఆర్? ఫస్ట్ వచ్చేసి పాపులేషన్ ఏజింగ్, సెకండ్ వచ్చేసి షింకింగ్ లేబర్ ఫోర్స్, థర్డ్ వచ్చేసి ఇంక్రీజ్డ్ డిపెండెన్సీ రేషియో ఆఫ్ ఎల్డర్లీ, ఫోర్త్ వచ్చేసి ఆటోమేటిక్ ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్. క్లియర్గా చూసి ఆన్సర్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన దగ్గర ఆంథ్రోపాలజీ బ్యాచ్ కూడా సూన్ స్టార్ట్ అవనుంది. అండ్ మీరు కనుక ఆంథ్రోపాలజీ కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ అంతేకాదు మన దగ్గర జిఎస్ ఫౌండేషన్ కోర్స్ కూడా ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో బోత్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు నాతోనే డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నట్లయితే ప్లీజ్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడ వచ్చేసి వికాస్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దాని పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది. అండ్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో అవైలబుల్గా ఉంటాను. యూ కెన్ కాంటాక్ట్ అస్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.